యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 కృష్ణలోపరి. ఈరోజు వచ్చండి ఇవన్నీ కూడా బెంగాలీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. అన్నీ కూడా మంచిగా ఇక చాలామంది అడుగుతున్నారని చెప్పి హ్యాండ్లూమ్స్ తెప్పించానండి. మనకి 1399 999 నుంచి మొదలుపెట్టి 1399 ప్లస్ మనకి లాస్ట్ టైం అండి చాలా బాగా రిలీజ్ చేశాను. ఇవి కూడానండి ఏంటంటే హ్యాండ్లూమ్స్లోనే చాలా లైట్ వెయిట్ శారీస్, ఫుల్ జమ్దాని వీవింగ్ అట్లా ఇచ్చాడు. 2400లో రిలీజ్ చేశాను. జస్ట్ ఒక 10 to 12 పీసెస్ రిలీజ్ చేశాను. టక్కుని వెళ్ళిపోయినాయండి అన్నీ కూడాను. చాలామంది ఇంకా అడిగారు, ఆ రోజున లేవు నా దగ్గర, మళ్ళీ తెప్పించాను. అవి కూడా ఉన్నాయండి, చూసుకున్నాను. అన్ని పేస్టల్ కలర్స్ అండి, చాలా డీసెంట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. ఓకేనా, ఫస్ట్ మనం అన్నీ కూడా 900లో చూపిస్తున్నానండి. అవి ఏమో విత్ జరీతో ఉంటాయండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ హ్యాండ్లూమ్స్ కాబట్టి సాఫ్ట్గానే ఉంటుందండి మెటీరియల్. విత్ జరీ శారీస్ అండి ఇవన్నీ. జరీ కూడా మనకి చక్కగా వీవింగ్లోనే వస్తుంది. అన్ని హ్యాండ్ వీవింగ్ శారీస్ అండి, అది కూడా చెప్తున్నాను మీకు. అన్ని హ్యాండ్ వీవింగ్ శారీస్ అండి, చాలా బాగున్నాయండి. ఇవి కూడాను ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అయితే. డార్క్ ఇది ఒకలాంటి బ్లూ అవుతుందండి, వైలెట్ బ్లూ కలిస్తే ఎట్లుందో దానికి మనకి ఇది ఇచ్చాడండి. మొత్తం శారీ అంతా కూడా డాట్స్ వచ్చినాయండి, జెరీ డాట్స్ పైన కింద కూడా జెరీ అండి. జెరీ నల్ల పడదు, ముడత పడదండి. ఇదంతా కూడా మనకి కాపర్ జరీతో వచ్చిందండి, విత్ పింక్ అండి. డార్క్ నెవీ బ్లూకి పింక్తో వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసానికి అండి, ఎవరికన్నా అమ్మవార్లకి పెట్టడానికి, గుళ్ళో పెట్టడానికి, ఎవరికన్నా మనం ఇవ్వటానికి, గిఫ్ట్గా ఇవ్వటానికి చాలా బాగుంటాయండి. చాలా రిచ్ లుక్ ఉంటాయి శారీస్. చాలా అన్ని హ్యాండ్లూమ్స్ అండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరూ కట్టుకోవచ్చు. ఐ థింక్ వీటికి బ్లౌజ్ పీస్ అయితే లేదనుకుంటున్నానండి నేను, ఎందుకంటే నాకు లేదనే గుర్తుందండి. బ్లౌజెస్ అయితే లేవండి, బ్లౌజెస్ మనం పెట్టుకోవటమేను. హ్యాండ్లూమ్ శారీస్ చాలా పెద్దవి, హైట్ వచ్చేటప్పటికి మనకి ఎంత 5'8", 5'9" వాళ్ళకి కూడా సరిపోతాయండి శారీస్. ఓకేనా, పైన కింద కూడా బోర్డర్ ఉందండి శారీకి. మనకి ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఏం చేశాడంటే ఇట్లా డాజల్స్ ఇచ్చి జస్ట్ జరీ లైన్స్ ఇచ్చాడండి, అంతే. కట్టుకుంటే ఇది రకం ఉంటుందండి. శారీ అంతా కూడా బుట్టి ఉందండి, డార్క్ కలర్స్ చక్కగా మనకి దీనికి బాగుంటాయండి. చక్కగా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు, పార్టీస్ కట్టుకోవచ్చు. అస్సలండి ఇవి వెయిట్ లేవండి శారీస్, అస్సలు వెయిట్ లేవండి. గంజి కూడా అక్కర్లే వీటికి. హ్యాండ్లూమ్స్ కదండి, ఇక అవి మెయింటైన్ చేసే వాళ్ళందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదండి. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ ఏనండి అవి. అందరూ హ్యాండ్లూమ్స్ అంటున్నారని చెప్పి హ్యాండ్లూమ్స్ తెప్పించాం అన్నమాట ఎక్కువగా. అంటే మనకి పట్టు చీరల కంటే కూడానండి ఇవైతే అమ్మవారికి పెట్టడానికి గుళ్ళల్లో చాలామంది అడుగుతున్నారు, అందుకోసం 999 అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 999 అండి. పైన 2 నెంబర్స్ ఇస్తున్నాను, ఏదో ఒక నెంబర్లో మీరు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తే బుక్ అవుతాయండి. మేము చూసి శారీ అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా మీకు మేము ఒక నెంబర్ ఇస్తాం. నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. అట్లాగే మన 2 తెలుగు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లోనండి అంటే మనకి కొరియర్ చార్జెస్ వచ్చి ఈచ్ శారీకి 50 రూపీస్ పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియాకి కూడా డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి ఉన్నా కూడా పంపిస్తామండి. అది నా దగ్గర ఉంది, అదొక్కటే సర్వీస్ అండి. అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి, డిటీడీసీ కొరియర్ సర్వీస్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. ఆ సర్వీస్ అవైలబిలిటీ ఉన్న ప్రతి ప్రదేశానికి మేము ఏంటంటే డిస్పాచ్ ఇస్తాం, శారీస్ని కొరియర్ ద్వారా పంపిస్తామండి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్ అండి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రం 50 రూపీసేనండి కొరియర్ చార్జెస్. ఓకేనా, అట్లాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఒకవేళ శారీ ఏమైనా డ్యామేజ్ ఉంటుంది లేదా ఏదైనా ఉంటుందని అనుకుంటే ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీడియో తీయాలండి. తీసి శారీ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసేటప్పుడు మొత్తం వీడియో తీయండి. విత్ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ కూడా చెక్ చేసుకొని వీడియో తీయండి. తీసి అప్పుడు ఏం లేకపోతే నాకు డ్రాప్ చేయద్దు, ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా అక్కడ అది ఏంటంటే మీరు రౌండ్ ఆఫ్ చేసి దాన్ని ఆ పార్ట్ని నాకు ఫుల్ వీడియో మీరు వాట్సాప్లో పెట్టాలండి. తర్వాత సొల్యూషన్
ఆలోచించి ఏంటి అనేది పరిష్కార మార్గం ఆలోచిద్దాం మనం. ఓకేనా? ఇది మా ప్రొసీజర్ అండి. దయచేసి 1కి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. నో ఎక్స్‌చేంజ్, నో రిటర్న్స్ అండి. అట్లాగే ఇప్పుడు మీకు నేను పవర్‌ఫుల్ కెమెరాస్‌తో తీస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న కలర్ పడుతుందండి. బట్ మనం రియల్‌గా చూసేదానికిను మీ దగ్గరకి ఫోన్‌లోకొచ్చిన తర్వాత మీరు మనం ఫోన్స్‌లో లేదా ఏంటంటే మనం స్క్రీన్స్ మీద చూసేదానికి 10% వేరియేషన్ అయితే ఉంటుందండి. మీరు నాకు పెట్టిన తర్వాత ఆ శారీస్ మళ్ళీ మేము ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో మళ్ళీ మీకు పెడతాం. మీరు అడిగిన చీర ఇదేనా అని. పెట్టినప్పుడండి అక్కడ కూడా మళ్ళీ ఒక 10% వేరియేషన్ ఉంటుంది. అది లైట్ కలర్ అయితే మేము లైట్ చెప్తాము. లేదండి ఇప్పుడు మీకు ఫోటోలో పడిన దానికంటే లైట్ ఉందని నేను చెప్తాం. డార్క్ అయితే డార్క్ ఉందని చెప్తాం. మీకేమైనా డౌట్ ఉంటే 1కి 2 సార్లు అడగండి. దాంట్లో అయితే నో అబ్జెక్షన్ అండి. ఓకేనా? అంతేగాని మేము పెట్టిన తర్వాత మేము అనుకున్నది ఈ చీర కాదు, మేము అనుకున్నది ఆ చీర కాదని తర్వాత నాకెవ్వరూ కూడా కంప్లెయింట్స్ ఇవ్వద్దండి. మీరు అనవసరంగా మీరు బాధపడొద్దు, నన్ను బాధ పెట్టొద్దండి. దయచేసి ఇది చెయ్యొద్దండి. ఓకేనా? ఏంటంటే అంటే కొత్తవారు చాలామంది వస్తున్నారండి. డౌట్స్ ఉంటున్నాయి. అందుకోసమని వాళ్ళందరికీ క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆహ్, ఓకేనండి. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇదొచ్చేటప్పటికండి మీకు చక్కటి మరూన్ విత్ బీట్రూట్ కలర్ అవుతుందండి ఇది. చీరలైతే అసలు మన గద్వాలు మన ఏమంటాం ఏంటంటే హ్మ్, ఇంకా ఉంటాయి కదండీ! ప పట్టు చీరలు పెద్ద పెద్దయి ఆ చీరల టైప్‌లో ఉన్నాయండి. జరీ గాని, ఇది గాని నల్లబట్టం గాని, షింక్ అవ్వటం గాని, ముడత పడటం గాని ఉండదండి. అన్నీ మనకి కలర్‌తో సహా గ్యారంటీ ఉందండి. దాంట్లో డౌట్ లేదు. ఇయన్నీ కూడా హ్యాండ్ వాష్, హ్యాండ్ మేడ్ శారీస్ అండి. అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి. అన్నీ కూడా బెంగాలీ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ. ఇగోండి పైన కింద కూడా జరీ వచ్చింది. సేమేనండి ఇది. ఇది కూడా అంతే బుట్టీతో ఉందండి. ఓకేనా? శారీ అంతా కూడా చిన్న బుటీ వస్తుందన్నమాట. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 999 అండి మనకి. అస్సలు వెయిట్ లేవండి శారీస్. అస్సలంటే అస్సలు వెయిట్ లేవండి. చక్కగున్నాయి, వెయిట్‌లెస్‌గా ఉన్నాయి. డైలీ యూజ్‌కి కూడా చాలా బావుంటాయండి శారీస్. పెద్దవారి ఇంటి దగ్గర కట్టుకోవాలన్నా కూడా చక్కగా ఉంటాయండి. చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటాయండి శారీస్ అయితే. ఇదొచ్చేటప్పటికి మీకు ఒకలాంటి మన ఇదవుతుందండి. గ్రే కలర్ అవుతుందండి. డార్క్ గ్రే కలర్ అవుతుంది. సేమ్ సేమ్ శారీ అనండి. అందుకే మీకు ఇంకా ఎక్కువ ఓపెన్ చేయట్లేదు నేను. ఇదిగోండి. ఇది పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా? శారీ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. చక్కగా దీనికి పింక్‌తో ఇచ్చాడు కింద. ఈ బోర్డర్ చూసారా? పింక్ ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయండి. వెంకటగిరి గద్వాల్ శారీస్ లాగా ఉన్నాయండి ఇవి. ఒక్క మాటలో చెప్పాలంటే అది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. గ్రే కలర్ అండి ఇది. చక్కటి యాష్ కలరు. మనం సిమెంట్ కలర్, యాష్ కలర్ అంటాం కదా! అది. డార్క్ మాట. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మీకు ఆలివ్ గ్రీన్ అవుతుందండి. డార్క్ మామిడికాయ రంగు. దానికి మళ్ళీ పింక్‌తో ఇచ్చాడు బోర్డర్ మనకి. ఎంత బాగుందోనండి. నిజంగా శుక్రవారాలు అప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటారు. ఇగోండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇగోండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. పెట్టుబోతులకు కూడా చాలా బాగుంటాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ. చాలా మన్నిక్ కూడా ఉంటుందండి. హ్యాండ్లూమ్స్ కదండి. వీటికండి మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పేదంతా ఒరిజినల్ రేట్స్. వీటికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పుడు చక్కటి ఎల్లోనండి. మంచి ఎల్లో కలరు. ఎల్లో అండి. చక్కటి ఎల్లో. మ్యాంగో ఎల్లో ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా బెంగాలీ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి ఇవన్నీ.
ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. బట్ ఇవన్నీ కూడా మనకి వితౌట్ జరీతో వచ్చినాయండి. ఇవి వచ్చేటప్పటికి 1399 అండి. ఎంత వెయిట్లెస్ ఉన్నాయోనండి. జస్ట్ మనం ఒక అంటే ఒక పక్షి ఈక పట్టుకుంటే ఎంత వెయిట్లెస్ ఉంటుందో అంత వెయిట్లెస్ ఉన్నాయండి శారీస్. ఏదైనా బర్డ్ ఈక పట్టుకుంటే దాన్ని ఎట్లా ఎంత వెయిట్ ఉంటుంది అంత వెయిట్ ఉన్నాయి శారీస్. ప్యూర్ కాటన్స్ అండి, బెంగాలీ హ్యాండ్లూమ్స్, ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి గ్రీన్లో పిస్తా కలర్ అవుతుందండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి మెత్తటి చీరలు కావాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి. అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇది పళ్ళుకి మాత్రం ఇట్లా నిలువుగా సార్లు ఇచ్చాడండి. ఇది కూడా అంతా కూడా వీవింగేనండి, మధ్యలో థ్రెడ్ వీవింగ్ ఇచ్చాడనమాట. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చిన్న బుటీ వచ్చిందండి, వైట్ కలర్లో బుటీ వచ్చిందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మెత్తగా ఉన్నాయండి చీరలు, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి. ఇవి వచ్చేటప్పటికి మనకి 1399 అండి, 1399 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి కల్నేతలో ఉందండి. అంటే మన గ్రే అండ్ బ్లాక్ కల్నేతలో ఉందన్నమాట. అంటే మనకి సిమెంట్ కలర్ను బ్లాక్ కాంబినేషన్లో ఉంది. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఎక్సలెంట్ ఉంటుందండి. ఇగోండి ఫ్రంట్ పార్ట్ ఇది. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా 5'6", 5'9" వరకు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఈ చీరలు కట్టుకుంటేనే అందం తెలుస్తుందండి. వీటి అంటే ఈ మెటీరియల్ ఇది కూడానండి మనం కడితే కానీ ఫీల్ అవ్వలేము అన్నమాట. అది అంత బాగుంది మెటీరియల్ కూడా. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. వీటికి కూడా బ్లౌజెస్ లేవండి, ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్. హ్యాండ్లూమ్స్ కదండి, బ్లౌజెస్ ఇవ్వరు వీటికి. 1399 అండి. దాంట్లో ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో అండి, చాలా మెత్తగా మృదువుగా. అసలు మన 120 థ్రెడ్ కౌంట్ ఉంటే చూసారా, మల్మల్ కాటన్ ఆ టైప్లో ఉన్నాయండి. ఎంత బాగున్నాయోనండి, మెత్తగాను. దీనికి ఒకలాంటి బ్రౌన్తో ఇచ్చాడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1399 అండి, 1399. ఇది వచ్చేసరికి మనకి ఒకలాంటి పింకిష్ పీచ్ అవుతుందండి. పీచును పింకిష్ పింక్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్లో ఉంది. ఎంత మెటీరియల్ అయితే అదిరిపోయిందండి, చాలా మెత్తగా మృదువుగా చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. 90, 80, 90 ఇయర్స్ వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చండి చీరలు, బరువు ఉండవు. దానికి తోడండి చిన్న బుటియే కాబట్టి, అంటే కొంతమంది ఫ్లవర్స్ కొంచెం ఎక్కువగా ఉంటే నచ్చవు కదా, అలాంటి వాళ్ళందరికీ ఇవి బాగుంటాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. చక్కటి ఒకలాంటి పీచు పింక్, తర్వాత ఆనియన్ కలర్ లాగా అని కూడా చెప్పచ్చు మనం. కల్నేతలో ఉంటాయి కదండి, గవిక్కిన ఒక కలర్ అని చెప్పలేము మనం. అట్లాగే ఇది వచ్చేటప్పటికి రెడ్ అండి, మంచి మిరప రెడ్. ఇది 1399 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. చక్కటి రెడ్ అండి, మంచి రెడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయండి. అసలు ఈ శారీస్ అండి మంచి అంటే మన్నికి ఎక్కువండి, హ్యాండ్లూమ్స్ కదండి, బాగా మన్నుతాయండి శారీస్. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మంచి రెడ్ శారీస్ అండి ఇవి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1399, 1399.
ఈ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. ఇకపోతే మనకి ఇవన్నీ కూడానండి చక్కగా మనకి హ్యాండ్లూమ్ శారీస్లోనే 2400లో ఉన్నాయండి శారీస్. చాలా వెయిట్లెస్, మొత్తం కూడా హ్యాండ్ వీవింగేనండి. ఇవన్నీ కూడాను ఖాదీ అండి, బెంగాలీ కాటన్లో ఖాదీ శారీస్. ఇక్కడ చూసారా పైనంతా మనకి ప్లెయిన్ బోర్డర్ ఇస్తాడండి. చక్కటి పింక్ అండి, బేబీ పింక్కి స్కై మనకి బ్లూ కలర్ సర్ఫ్ బ్లూతో ఇచ్చాడు. దీంట్లో లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను, 2 చీరలు రిలీజ్ చేశాను, వెళ్ళిపోయినాయి అండి, వెంటనే వెళ్ళిపోయినాయి. అయ్యో చూసుకోండి, ఇది మనకి ఒక 1/2 మీటర్ వరకు ఇట్లా ఇస్తున్నాడు. ఐ థింక్ ఇది నేను బ్లౌజ్ పీస్ అనుకుంటున్నానండి. దయచేసి మీరు కొలిచి కట్ చేసుకోండి ఎవరైనా సరే. బ్లౌజ్ అయితే ఉందనే అనుకుంటున్నాను నేను, కొలిచి కట్ చేసుకోండి ఎవరైనా. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కొండల బోర్డర్తో వచ్చింది. ఇట్లా పైకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్లెయిన్ ఇస్తాడు, ఎక్కడ జరీ ఉండదండి, మొత్తం కూడా కలర్స్తో ఇట్లా ఇచ్చాడు అనమాట. అంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి, మొత్తం నేసారండి, మగ్గాల మీద నేసిన చీరలు అన్నమాట. అయ్యో చూడండి ఎంత బాగుందో, చక్కటి కలర్ కాంబినేషన్ అండి, సన్నటి బుటీ అండి. చక్కగా ప్రొఫెషనల్స్కి, టీచర్స్కి డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్. ఆఫీస్ యూస్కి, చాలామంది ఇళ్ళకి కూడా కడతారు, డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయండి. చాలా వెయిట్లెస్ అండి శారీస్. ఎంత బాగున్నాయో చెప్పలేనండి, అంత బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్. ఎవరు తీసుకుంటారో కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. కొంచెం అన్నీ ఈసారి పేస్టల్ కలర్స్ వచ్చినాయండి, లైట్ కలర్స్ అండి. ఈ శారీస్ డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలంటే మనం లైట్ కలర్సే బాగుంటాయండి. డార్క్లోకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం మారుతుంది ఇది. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 2400 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అసలు ఎంత వెయిట్లెస్ ఉన్నాయోనండి శారీస్. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి సీ గ్రీన్ అవుతుందండి, సీ గ్రీన్ అనే చెప్పచ్చు. దీని మీద మనకి వీవింగ్ ఉందండి కొంచెం, అదేమో అసలు తక్కువ ఉంది వీవింగ్, ఇదేమో కొంచెం పళ్ళు దగ్గర అది కాస్త వీవింగ్ ఇచ్చాడు అనమాట, నేత ఇచ్చాడు. ఇదంతా కూడా ప్రింట్ కాదండి, మొత్తం కూడా వీవింగేనండి. ఎంత బాగుందోనండి, కలర్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్. చాలా చక్కగా ఉన్నాయండి. ఒక్కొక్కరు 4 చీరలు 3 చీరలు లాస్ట్ టైం తీసుకునే వాళ్ళండి. రిలీజ్ చేసినవి 12 కానీ, అంటే మీకు చూపించినవి అయితే ఐ థింక్ తక్కువే చూపించినట్టున్నా. అన్ని డబుల్ ఉండటం వల్ల నా దగ్గర ధైర్యం చేసి డబుల్ తెప్పించాను కాబట్టి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేసానండి. చాలామంది అడిగారు, తర్వాత దొరకలేదు. చూసుకోండి ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ కలర్స్ ఆ డిజైన్స్ అయితే రావండి, అప్పుడే. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. ఇదంతా కూడా వీవింగేనండి, మొత్తం నేయటమేనండి. అసలు చూసారా పైన డార్క్ గ్రే కలర్తో ఇచ్చాడు. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ సీ గ్రీన్ లాగా ఉందండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. అట్లని చీర ఏం పలచగా కూడా లేదండి. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా, అయితే ఒక 1/2 మీటర్ పైనే ఉంటుందండి. అంటే 40 సెంటీమీటర్స్ వరకు ఉన్నట్టుందని నన్ను అడిగితే, అంటే 70 సెంటీమీటర్స్ వరకు దీని బ్లౌజ్ పీస్ అనే అనుకుంటున్నానండి. దయచేసి కొలిచి కట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే 2400 పెట్టి మనం శారీ కొనుక్కున్న తర్వాత గబిక్కిని కట్ చేసేసి బ్లౌజ్ ఉందనుకొని తర్వాత లేకపోతే మళ్ళీ శారీ ఇది అవుతుంది కదండి. అందుకే ముందే కొలిచి కట్ చేసుకోండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి మనకు ఒకలాంటి ఇదేమన్నాలంటే ఇంగ్లీష్ కలర్ అవుతుందండి. అంటే కల్నేతలో ఉన్నాయండి చీరలు, దానివల్ల కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. పింక్ అండ్ ఏమనాలి, ఇది ఇప్పుడు మీకు ఏది కనపడుతుందో అదే కలర్ అండి కరెక్ట్గా. ఎంత బాగుందో చూడండి పళ్ళు. మళ్ళీ ఇందాకటి శారీ ఇది వేరే ఉంది, డిజైన్ ఇది వేరేనండి. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుందండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఒకలాంటి లైట్ కొంచెం పింక్ అండ్ గోధుమ కలిస్తే ఎలా ఉందో అట్లా ఉంది. పైకి వచ్చేటప్పటికేమో మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు అనమాట బార్డర్. ప్లెయిన్ పార్ట్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో లాగా ఉందండి, అది బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉంది.
ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా? మీకు బ్లౌజ్ పీస్ అనుకున్న మనం కట్టు చెంగు దగ్గరికి వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తున్నాడు ఇట్లా. ఓకేనండి? శారీ కాస్ట్ వచ్చేసరికి 2400 అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగున్నాయండి. ఏ చీరకి ఆ చీర భలే బాగున్నాయి. $2400 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం ఐస్ క్రీమ్ గ్రీన్, బనానా గ్రీన్ అంటాం కదా, అది ఎస్ కరెక్ట్, బనానా గ్రీన్ అండి ఇది. దీని మీద మనకి అసలు డిజైన్ ఇచ్చాడండి, ఎంత బాగుందండి. యూనిక్ పీస్ లాగా ఉన్నాయన్నమాట. ఇది కలర్ కాంబినేషను మనకి బోర్డర్కి వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అవుతుందండి. డార్క్ గ్రే అవుతుందన్నమాట. ఇకండి ఎంత బాగుందో చూసారా, ఎక్సలెంట్ ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఇది ఫ్రంట్ పట్టు అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. అసలు కట్టుకుంటే ఈ చీర అందం తెలుస్తుందండి. ఎవరైనా అడగాల్సిందే మిమ్మల్ని, అంత బాగుంటుంది చీర. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. చక్కటి బనానా గ్రీన్ అండి, ఇది ఇంగ్లీష్ కలర్ అని కూడా చెప్పచ్చు. శారీ కాస్ట్ వచ్చేసరికి 2400 అండి. ఇది వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి, లైట్ గ్రే అవుతుంది. లైట్ అండ్ డార్క్, దీంట్లో నేవీ బ్లూ ఉంది, తర్వాత బ్రౌన్, మస్టర్డ్ బ్రౌన్తో ఇచ్చాడు. పైన కింద బోర్డరు చాలా బాగుందండి. కట్టుకుంటే అందం తెలుస్తుందండి. అసలు మెటీరియల్ కూడానండి సాఫ్ట్గా ఎంత బాగుందోనండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా బుట్టి ఉందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 2400 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. దయచేసి కొత్త వారు అందరికీ స్వాగతం అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోని శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ రోజు రోజుకి ముందుకు వస్తుందండి. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.